మనం యుద్ధం చేయకుండా, మన చేతికి మట్టంటకుండా, మనకి చెమట బట్టకుండా, పీఓకే వచ్చి భారతదేశంలో కలిసే రోజు త్వరలోనే రాబోతుందా? ప్రస్తుతం పీఓకేలో పరిస్థితి ఏందంటే, అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్‌లో పరిస్థితి ఏందంటే, అక్కడ ప్రజలు పాకిస్తాన్‌కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తున్నారు. ఆ తిరుగుబాటుని అణచడం కోసం పాకిస్తాన్ గూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. కానీ సాధ్యం కావట్లే. ఇప్పటి వరకు దాదాపు ఒక 60 మందినో, 70 మందినో పాకిస్తాన్ పొట్టన పెట్టుకుంది. చంపేసింది. పాకిస్తాన్ ఆర్మీని పెట్టి తిరుగుబాటు చేస్తున్న పీఓకే ప్రజలను దాదాపుగా 60 మందినో, 70 మందినో చంపేసింది. ఇది అఫీషియల్‌గా పాకిస్తాన్ కూడా ఒప్పుకుంటుంది. కానీ అనఫీషియల్‌గా కొన్ని వందలాది మంది చనిపోయి ఉంటారు. పేరుకి 60 మంది, 70 మంది అని చెప్తున్నారు గానీ, అనఫీషియల్‌గా కొన్ని వందలాది మంది చనిపోయి ఉంటారు. అయినా సరే ఉద్యమం ఆగట్లే. పైగా ఇప్పుడు పీఓకే ప్రజలు ఓపెన్‌గా ఒక బహిరంగ అంటే సవాల్, ఒక డెడ్‌లైన్ పెట్టారు. ఈ జూలై 9వ తారీఖు లోపు మా డిమాండ్‌లని గనక పాకిస్తాన్ తీరిస్తే ఓకే. తీర్చకపోతే మేము ఈ ప్రదేశాన్ని ఖాళీ చేసి భారతదేశంలోకెళ్ళిపోతాం అనేది వాళ్ళిచ్చిన డెడ్‌లైన్. అంటే పీఓకే ప్రజలు, పీఓకే నాయకులు పాకిస్తాన్‌కి ఇచ్చిన డెడ్‌లైన్ ఏందంటే, ఈ నెల 9 లోపు మా కోరికలు, మా డిమాండ్‌లు తీరిస్తేనేమో ఓకే. లేకపోతే మేము ఇక్కడ ఉండం అసలు. మేము భారతదేశంలోకెళ్ళిపోతాం. ఈ ప్రదేశాన్ని ఖాళీ చేస్తాం. ఇది వాళ్ళిచ్చింది. మన భారతదేశాన్ని కూడా కోరుతున్నారు. మీరు గేట్ తెరవండి మేము వస్తామని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు కాశ్మీర్ 2 భాగాలుగా ఉందండి. ఒకటేమో పాకిస్తాన్ చేతుల్లో ఉన్న పీఓకే. మన చేతుల్లో ఉన్నటువంటి కాశ్మీర్. మన చేతుల్లో ఉన్న కాశ్మీర్ ఏమో ఒక టూరిస్ట్ ప్రదేశంగా అద్భుతంగా డెవలప్ అయ్యి ఉంది. అక్కడ ప్రజల జీవన విధానం కూడా అద్భుతంగా ఉంది. కానీ పీఓకేలో తినటానికి తిండి లేదు, తాగటానికి నీళ్ళు లేవు. పైగా అక్కడ సహజ వనరులు పాకిస్తాన్ ఎత్తకపోతుంది. కనీస అవసరాలు కూడా తీర్చట్లేదు. ఇప్పుడు ఎవరికైనా మీ ఇంట్లో బియ్యం ఎత్తకపోతున్నారండి. కనీసం మీకు ఒక ముద్ద అన్నం కూడా పెట్టట్లేదు. ఎలా ఉంటది మీకు? బియ్యం మీ ఇంట్లోవే, పప్పులు, ధాన్యాలు మీ ఇంట్లోవే, కూరగాయలు, పండ్లు అన్నీ మీ ఇంట్లోయే. అన్నీ మీ ఇంట్లోయే తీసుకెళ్తున్నారు. కానీ మీకు మాత్రం ఒక ముద్ద కూడా పెట్టట్లేదంటే మీకు కోపం రాదా? ఇప్పుడు పీఓకే ప్రజల కోపం కూడా అదే. ఇప్పుడు పీఓకేలో థర్మల్ పవర్ బాగా తయారవుద్ది. అక్కడి నుంచి కరెంట్ పట్టకపోద్ది పాకిస్తాన్. కానీ పీఓకేలో కరెంటు కోతలు. అంటే కరెంటు తయారయ్యే చోట కరెంటు కోతలు. పైగా పీఓకేలో అనేక సహజ వనరులున్నాయి. ఖనిజ నిక్షేపాలు. వాటన్నిటిని పాకిస్తాన్ దోచుకుపోతా ఉంటది. కానీ దాంట్లో వచ్చే రెవెన్యూలో కనీసం ఒక పావలా కూడా పీఓకే డెవలప్‌మెంట్‌కి కేటాయించదు. మరి కోపం వస్తదిగా సహజంగా. పైగా ఇప్పుడు నేను ఇందాక కరెంట్ ఉదాహరణ చెప్పాను గదా! కరెంట్ ఛార్జీలు మళ్ళా పీఓకేలో ఎక్కువ. పాకిస్తాన్‌తో పోలిస్తే పీఓకేలో కరెంట్ ఛార్జీలు ఎక్కువ. మళ్ళా కరెంట్ ఉత్పత్తి పీఓకేలోనే ఉంది. పీఓకే గనక కరెంట్ ఇవ్వకపోతే పాకిస్తాను చీకట్లో పడిపోయిద్ది. అంటే పాకిస్తాన్‌కి వెలుగునివ్వటం కోసం పీఓకే ప్రజలు చీకట్లు చూడాలా? ఎవరికైనా కోపం వస్తది కదండీ! ఆ కోపమే వస్తుంది ఇప్పుడు పీఓకేలో. అంటే వాస్తవానికి మనం ఆక్యుపై చేసుకోవాలి. మన భూభాగం అది. కానీ మనం ఏందంటే శాంతి, సామరస్యం అని చెప్పేసి, అంతర్జాతీయ సంబంధాలని చెప్పేసి మనం ఆ భూభాగాన్ని ఆక్యుపై చేసుకోకుండా ప్రెజెంట్ అలా ఉంచాం మనం. కానీ అసలు మనం ఆక్యుపై చేసుకోకుండానే ఆ ప్రజలే మన కాడికొచ్చి కలిసేలాగా ఉన్నారు. నిజానికి ఇది పాకిస్తాన్‌లో రెండో భూభాగం. ఆల్రెడీ బెలూచిస్తాన్ తిరుగుబాటు అది ఆల్రెడీ నడుస్తుంది. ఇది పీఓకే రెండోది.